Yeah, good evening, all of you. Good evening, sir. Good evening. So, లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. గ్రూప్స్ లెడ్జెస్ ఎలా చేయాలో మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? Clear, sir. ఓకే, వెరీ గుడ్. రిమైనింగ్ పర్సన్స్ మా ప్లీజ్ కన్ఫర్మ్. రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ కదా? Clear, sir. Clear. ఓకే, వెరీ గుడ్. సో డన్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బిల్ వైజ్. సో బిల్ వైజ్ అంటే ఏంటి? ఈ బిల్ వైజ్ కాన్సెప్ట్ని మనము ఎక్కడ యూజ్ చేస్తాం? సో ఐదర్ ఇన్వెంటరీలో అయినా యూజ్ చేస్తాం, లేదంటే సర్వీస్లో అయినా యూజ్ చేస్తాం. సార్ ఎందుకు సార్ బిల్ వైజ్ మెయింటైన్ చేయాలి? వీటి వల్ల యూజ్ ఏమొస్తుంది మనకి అంటే, ఇక్కడ మనకి పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తాయి. మన బిజినెస్ ఒక సప్లయర్ దగ్గర నుంచి అప్పుగా పర్చేజ్ చేసిన, లేదంటే మన బిజినెస్ ఒక కస్టమర్కి సేల్ చేసిన, ఫస్ట్ టైం కానీ పదే పదే కానీ బిల్ నెంబర్స్ మెయింటైన్ చేయడం వల్ల ఎంత సరుకు మనం పర్చేజ్ చేసాం, ఎంత అమౌంట్ మనం పే చేసాం, ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, పెండింగ్ బ్యాలెన్సెస్ క్లియర్గా షో చేయడానికి బిల్ వైజ్ మెయింటెనెన్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అది పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా. దీంట్లో 4 ఆప్షన్స్ మనకు వస్తాయి: న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్. న్యూ రెఫరెన్స్ అంటే ఆన్ ద స్పాట్, అంటే కొత్తగా బిల్లు రైట్ చేయడం. మీరు ₹1,00,000 పర్చేజ్ చేశారండి, ఆ ₹1,00,000 అమౌంట్ని ఒక 5 బిల్ నెంబర్ల మీద మీకున్న ర్యాపో, అంటే మీకున్న వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఒక 5 బిల్ నెంబర్ని దాన్ని డివైడ్ చేస్తారు. ఎలా? ఒక ఫస్ట్ బిల్ నెంబర్ మీద 30,000, సెకండ్ బిల్ నెంబర్ మీద 20,000, థర్డ్ బిల్ నెంబర్ మీద 10,000, ఫోర్త్ బిల్ నెంబర్ మీద 30,000, తర్వాత ఫిఫ్త్ బిల్ నెంబర్ మీద 10,000. ఆ ₹1,00,000ని ఒక 5 బిల్ నెంబర్స్ మీద బైఫర్కేట్ చేశారనుకోండి. పర్చేజ్ చేసేటప్పుడు చేస్తారు బైఫర్కేషన్. తర్వాత నీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పరంగా ఆ 5 బిల్ నెంబర్స్ను క్లియర్ చేసుకుంటూ వస్తావు. సో ఆ క్లియర్ చేసే పద్ధతిలో ఒక బిల్ నెంబర్ ఏమో ఫస్ట్ బిల్లు 30,000 ఉంది, కానీ నీ దగ్గర 20,000 ఉంది. నువ్వు 20,000 పే చేస్తావు బిల్ నెంబర్ 1కి, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అది ఎలా చూడాలి? క్లియర్ అయిపోయిన బిల్స్ కనిపించవు, పెండింగ్ బ్యాలెన్సెసే కనపడతాయి. కొత్తగా బిల్లు రైట్ చేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ అని, అమౌంట్ పే చేసేటప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ అని, ముందుగా అమౌంట్ పే చేస్తే అడ్వాన్స్ అమౌంట్ అని, ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు తీసుకుని వెళ్తే సరుకుని అది ఆన్ అకౌంట్ అని అంటాం. ఈ ప్రాసెస్ని మనం బిల్ వైజ్లో ఏ విధంగా సర్వీస్ ప్రాబ్లంలో చేయొచ్చు, ఏ విధంగా పెండింగ్ బ్యాలెన్స్ చూడొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎలా అనేది చూద్దాం. స్క్రీన్ కనబడుతుందా? టాలీ కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా, ఓకే. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏముంది మనకి? కళ్యాణి ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇస్తే ఫస్ట్ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. అంటే రియల్ టైంలో అడ్రస్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా మనకి సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమే కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ వేసి పెట్టి దాని కిందనే ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫీచర్ F11లో వేసి పెట్టాల్సి వస్తుంది. ఓకే, మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏది అవసరం అవుతుందో దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఓకే, సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇంకా రిమైనింగ్ అన్ని నో పెట్టేసండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. సో ఇప్పుడు కావాలంటే చూడండి, ఆల్టర్ గ్రూప్స్, లెడ్జర్స్, క్యాష్ అండ్ ప్రాఫిట్స్, వోచర్ టైప్, సో ఇన్యాక్టివ్, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనకు కళ్యాణి ఎంటర్ప్రైజెస్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఈరోజు ప్రాబ్లం వరకు గ్రూప్స్లోకి వెళ్ళాం,
డైరెక్ట్గా లెడ్జర్కే వెళ్తాం. క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్లోకి వెళ్ళండి. నిన్న ఏమో గ్రూప్లోకి వెళ్ళాం, ఈరోజు గ్రూప్లోకి వెళ్ళాం. అది కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఇది బిల్ వైజ్ మెయింటెనెన్స్. చెప్పండి అమ్మా, లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఎవరన్నా. 8 ఉన్నాయి సార్. Capital. చెప్పండి ఏమేమి ఉన్నాయి. క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, ప్రియా టెక్ సొల్యూషన్స్, పర్చేజ్, క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, ఓకే కంప్యూటర్, ఓకే శ్రీ కంప్యూటర్స్. సూపర్, వెరీ గుడ్. ఓకే, సో క్యాపిటల్కి క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. తర్వాత ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, సేవ్ అవుతుంది స్క్రీన్ మొత్తం. రియల్ టైంలో మీరు పిన్ కోడ్ నెంబర్, అకౌంట్ నెంబర్ అవన్నీ ఇచ్చుకోవాలి. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ప్రియా టెక్ సొల్యూషన్స్, సన్రీ క్రెడిటర్స్. చూడండి, బిల్ వైజ్లో స్పెషల్గా ఏమొస్తుంది ఇక్కడ అంటే, ఎప్పుడైతే నువ్వు F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెట్టింటావో, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఇక్కడ ఎస్ వస్తుంది. అదే మీరు టాలీ ERP అయితే నో ఉంటుంది, మనమే ఎస్ పెట్టేవాళ్ళం. కానీ టాలీ ప్రైమ్లో ప్రీ డిఫైన్డ్గా F11లో ఎస్ పెట్టామంటే ఆటోమేటిక్గా ఇది ఇక్కడ ఎస్ఎస్ వచ్చేది. ఎస్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. ఓకే, ఇంకా రియల్ టైంలో మీరు ఎంటర్ చేసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మా మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత సేల్స్కి సేల్స్ తీసుకోవాలి. కరెక్ట్ లైన్ అవ్వాల్సింది. తండ్రి మా మ్యూట్ పెట్టుకోండి. డెప్టర్స్ మాట్లాడుతున్నారు, ప్లీజ్ మ్యూట్. సో చూడండి, సన్రీ డెప్టర్స్కి సన్రీ క్రెడిటర్స్కి మాత్రమే బిల్ వైజ్ చేసేస్తుంది, ఇంకా రిమైనింగ్ వాటికి రాదు. కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్, శ్రీ కంప్యూటర్స్, సన్రీ క్రెడిటర్స్. ఇప్పుడు దీనికి వేసి పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి బిల్ నెంబర్స్ ఉన్నాయి ఏమైనా? లేవు. మిగతా వాటికి ఉన్నాయి, నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇలా అండి, ఈ విధంగా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఎస్కేప్. సో వోచర్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏంటి? రిసిప్ట్, క్యాపిటల్, అమౌంట్ ఎంత? 5 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్, కంట్రా. SBI బ్యాంక్. తర్వాత నెక్స్ట్ పర్చేజ్. ఓకే, పర్చేజ్లోకి వచ్చిన తర్వాత ఫార్మాట్ మార్చుకోవాలి. చేంజ్ మోడ్ యాజ్ వచ్చే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రియా టెక్ సొల్యూషన్స్. ఎంటర్ 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 ఇవ్వండి. టోటల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలండి. టోటల్ ఎంత ఉంది ఇక్కడ? 2 lakhs ఉంది. ఎంటర్. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి బిల్ నెంబర్. బిల్ నెంబర్ అంతా ఇక్కడ 100. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది డ్యూ డేట్. అక్కడ 2 lakhsకి మన బిజినెస్ ప్రియా టెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. ఓకే, సో అక్కడ 4 నెంబర్స్ తీసుకున్నారు. 100 మీద 80,000, 200 మీద 50,000, 300 మీద 40,000,
400 మీద 30,000. ఓకే, సో ఆ 80,000 అనే అమౌంట్ ఏ డోట్ లేబుల్లో నువ్వు ఇస్తావు అని అడుగుతారు. సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుంటే ఆ అమౌంట్ నువ్వు అప్పుగా పర్చేజ్ చేస్తున్నావు కాబట్టి 80,000, అది ఒక 5 days తర్వాత ఇస్తావా, ఆ డేట్ మెన్షన్ చేయమని అడుగుతారు, డ్యూ డేట్ రియల్ టైం. సో ఇక్కడ వచ్చేసి 80,000, మళ్ళీ బిల్ నెంబర్ 200. ప్రతిసారి టైప్ చేయకుండా కంట్రోల్ 300, 40,000. ఇలా. ఓకే, ఆ 2 lakhs అమౌంట్ని మన బిజినెస్ ప్రియాటెక్ సొల్యూషన్స్ చూసి పర్చేజ్ చేసేటప్పుడే ఈ విధంగా పర్చేజ్ చేస్తుంది. 4 బిల్ నెంబర్స్ మీద ఇచ్చే విధంగా మనకు వాళ్ళకున్న రిలేషన్షిప్ మనం ఇక్కడ ఎలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ సేల్స్, చేంజ్ మోడ్ యాజ్ వోచర్. పర్సన్ ఎవరికి సేల్ చేస్తున్నాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. టోటల్ అమౌంట్ ఎంత? 2,50,000. ఇది కూడా న్యూ రెఫరెన్సే. బిల్ నెంబర్ 201, కంట్రోల్ సి కాపీ, ప్రతిసారి టైప్ చేయకుండా 1 lakh, కంట్రోల్ వి పేస్ట్, 202, 40,000, 203, 60,000, 204, 50,000. సేల్స్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. సో ఇప్పుడు పేమెంట్ క్రెడిటర్. సో పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది. ఓకే, ఎవరికి పే చేస్తున్నాం? ప్రియాటెక్ సొల్యూషన్స్. ఓకే, యాక్చువల్గా 2 lakhs కదా మనం పర్చేజ్ చేసాం, ఎంత ఇస్తున్నాం? 1,50,000. అగైనెస్ట్ రెఫరెన్స్. చూడండి, పైన మీరు ఏదైతే తీసుకున్నారో అదే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు బిల్ నెంబర్ 100 మీద 80,000కి నువ్వు పర్చేజ్ చేస్తుంటే ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు? 50,000 ఇస్తున్నావు. అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిల్ నెంబర్ 200. సో పైన ఎంత పర్చేజ్ చేసావు? 50,000. కింద ఎంత ఇస్తున్నావు? 30,000 ఇస్తున్నావు. అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 300. సో పైన 40,000కి పర్చేజ్ చేసావు, 40,000 ఇచ్చేస్తున్నావు, అది ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ షో చేయదు. బిల్ నెంబర్ 400, 30,000 పర్చేజ్ చేస్తున్నావు, 30,000 ఇచ్చేస్తున్నావు, ఇంకా అమౌంట్ పే చేసేది ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి, మనం మిస్టేక్ చేసాం. 1,50,000 అయితే 15,000 ఇచ్చాం. సో అప్పుడు యాక్సెప్ట్ చేయదు. బ్యాక్ వచ్చేట ఒకసారి. ఎవరు ఇక్కడ? ప్రియా, 1,50,000. సో క్యాష్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. యాక్సెప్ట్ అన్నో సేవ్. నెక్స్ట్ సేల్స్కి ఆపోజిట్ రిసిప్ట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కార్తిక్ కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ 2,50,000కి మనం సేల్ చేసాం. సో ఇప్పుడు వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి? 2,20,000 ఇచ్చారు. 1 lakh నువ్వు సేల్ చేసావు, కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 80,000. సెకండ్ది 40,000కి నువ్వు సేల్ చేసావు, 40 ఇచ్చేస్తున్నారు, అది 0. 60కి నువ్వు సేల్ చేసావు, కానీ 15 ఇస్తున్నారు.
ఓకే, తర్వాత లాస్ట్ వచ్చేసి F7 కంప్యూటర్ సేవ్. ఇలా అండి, ఈ విధంగా బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాలి. నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ డే బుక్లో వెళ్తే మనం చేసింటని ఇక్కడ షో చేస్తుంది. ఎస్కేప్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ 50,000. 2 lakhs పర్చేస్, 2,50,000 సేల్స్. 250లో 2 పోతే 50. డాష్ బోర్డ్ ఒకే చోట మనకి అసెట్స్, లయబిలిటీస్, నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, ఇన్వెంటరీ డీటెయిల్స్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని షో చేస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి అని షో చేస్తుంది. పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, ఇలా మనకు షో చేస్తుంది. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోనే స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1. చూడండి, పెండింగ్ బ్యాలెన్సెసే కనబడుతున్నాయి. ఓకేనా, క్లియర్ అయిన బిల్స్ కనిపించలేదు. బిల్ నెంబర్ 100, 80,000 పర్చేజ్ చేసాం, 50,000 పే చేసాం. ఓకే, సో తర్వాత మరి 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత ప్రియాటెక్ సొల్యూషన్స్ 50,000కి పర్చేజ్ చేసాం, 30,000 సేల్ చేసాం, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. టోటల్గా పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఉంది. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు, రిసీవబుల్స్ రావాల్సినవి. ఓకే, 1 lakh సేల్ చేసాం, 80,000కి మనకి వాళ్ళు అమౌంట్ ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000కి సేల్ చేసాం, 50,000 ఇచ్చారు, 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. టోటల్గా 30,000. ఇక్కడ కూడా లెడ్జర్ వైజ్ కూడా చూసుకోవచ్చు, నేమ్స్ చూపిస్తాయి. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రియాటెక్ సొల్యూషన్స్. ఇంకా శ్రీ కంప్యూటర్స్ అనేది నో నీడ్, దీనికి ఎలాంటి ఆన్ అకౌంట్ ఆన్ ద స్పాట్. ఇలా అమ్మా, ఈ విధంగా మనం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ షో చేయొచ్చు, అన్నీ కూడా షో చేస్తుంది బ్యాలెన్స్ షీట్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీనిలో, బిల్ వైజ్ మెయింటెనెన్స్లో? ఎనీ డౌట్స్ మా? క్లియర్, అర్థమైందా? ఎనీవన్? క్లియర్ సార్. యా, రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్, క్లియర్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. సో దాంట్లో ఏంటంటే నేను అమౌంట్ యాడ్ చేసి ఇవ్వలేదు, మీరే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే తెలియదు కాబట్టి మనము యాడ్ చేసి ఇస్తాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మీరే చేసుకోవాలి. ఓకే సార్. యా, చూడండి ఎలా. ప్రాబ్లం నెంబర్ 9. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు గమనిస్తే లైక్ చూడండి, పేమెంట్కి వెళ్తున్నాను. క్యాపిటల్, రిసిప్ట్ కామన్, కంప్యూటర్, శాలరీస్, రెంట్, మెషినరీ 4 డెబిట్ అవుతాయి. క్యాష్ క్రియేట్ అవుతుంది. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ లేదంటే ఆల్ట్ C, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. కంప్యూటర్ ఆల్రెడీ ఉంది కదా, దాన్ని తీసుకో. కంప్యూటర్ అమౌంట్ ఎంత? 45,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ C. శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ A అంటే సేవ్. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ C. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ A 15,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ C. మెషినరీ, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ A 1,50,000. క్యాష్ ఇలా తీసుకోవాలి. ఓకే, సేవ్ చేయండి. యాక్సెప్టర్ను సేవ్. ఇంకా క్యాపిటల్, రిసిప్ట్ కామన్, మీరు ఆల్రెడీ ఎలా చేయాలో తెలుసు కదా.
క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ 8 lakhs ఉంది. రిసిప్ట్లో పోస్ట్ చేస్తారు. ఇది మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసి చేయండి. నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను ఎలానే. సేమ్ పేమెంట్ రిసిప్ట్లో తీసుకోవాలి. మిస్టేక్ వేశాను, దాన్ని సరి చేసుకోవాలంటే డే బుక్లో వెళ్ళి మార్చాలి, రిసిప్ట్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి. సేవ్. ఇలా మిస్టేక్ చేస్తే డే బుక్లోకి వచ్చి మార్చాలి. నెక్స్ట్ వోచర్స్ కదా, సో పర్చేస్. సో ఇక్కడ వచ్చేసి పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ఇర్ఫాన్ ట్రేడర్స్. సో పర్చేజ్లోకి వెళ్ళి చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి యాజ్ వోచర్. ఇప్పుడు నేను ఇర్ఫాన్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేస్తా, క్రియేట్. లేదు అంటే ఆల్ట్ సి. సన్రీ క్రియేటర్స్. సో బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎస్ పెట్టుకోకపోతే అక్కడ బిల్ నెంబర్ షో చేయదు. అమౌంట్ ఎంత? 50, 60, 180. న్యూ రెఫరెన్స్. బిల్ నెంబర్ RT 20. ఎంత? 50,000. బిల్ నెంబర్ ST 21. 21. 60,000. బిల్ నెంబర్ HT 23. 70,000. ఇలా మీరే అమౌంట్ యాడ్ చేసుకోవాలి. మీరే అమౌంట్ యాడ్ చేసుకొని మీరు ఎంట్రీస్ పాస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? అర్థమైందమ్మా బిల్ వైజ్ ఎలా చేయాలనో? సరే అర్థమైంది సార్. కాకపోతే Guys? ఏంటంటే హలో గైస్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పేమెంట్ ఆప్షన్ ఇప్పుడు F11 లో ఓన్లీ మెయింటెనెన్స్ అకౌంట్స్ అనేవి మేము ఎస్ పెట్టాలి సార్. F12 కాన్ఫిగరేషన్ ఫీచర్స్ లో ఏమి మనం చేయము కదా సార్. ఏం అవసరం లేదు. ఆ రెండే మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఏవైనా మనకు తెలియని ఆప్షన్స్ ఏమైనా వచ్చినా వర్క్ చేసేటప్పుడు దాంట్లో అడిషనల్గా ఉంటాయి. ఓకే సార్. ఓకే. F12 అనేది మనకి ERP 9లో F12 ఇచ్చేవాడు, F11 ఇచ్చేవాడు, మన ప్రైమ్లో F12 ఇచ్చాడు. అంటే అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా లెడ్జర్కి డిస్క్రిప్షన్ రాయడం, ఐటమ్స్కి డిస్క్రిప్షన్ రాయడం, ఓచర్కి డిస్క్రిప్షన్ రాయడం, అలాంటి ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే సార్. ఓకే. యా. సో మన టెక్నికల్ పాయింట్స్ కంపెనీ పాస్వర్డ్ క్రియేషన్ చెప్పామా? లేదు సార్, చెప్పలేదు కదా. యా, డన్. ఓకే, ఈ ప్రాబ్లం క్లియర్. సో మధ్య మధ్యలో